పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే డ్రెస్ కోడ్ నుంచి వెహికల్స్ వరకు అన్ని డిఫరెంట్గా ప్లాన్ చేసింది. లా అండ్ ఆర్డర్ను స్ట్రిక్ట్గా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. తాజాగా సిటీలో క్లూస్ టీంల ఏర్పాటు చేసి భద్రతపై మరింత దృష్టి పెట్టింది. పోలీస్ శాఖను స్ట్రెంథెన్ చేసే పనిలో పడింది ప్రభుత్వం. స్ట్రీట్లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు పోలీసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫారిన్ సిటీస్ తరహాలో ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇన్నోవాలు, మోటార్ సైకిళ్లు అందించిన సర్కార్ ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 17 క్లూస్ టీంలను ఏర్పాటు చేసింది. క్లూస్ టీంలకు సంబంధించి 17 కొత్త వాహనాలతో పాటు బైక్లు, సైంటిఫిక్ పరికరాలను డీజీపీ అనురాగ్ శర్మ అందించారు. నేరస్తులను త్వరగా పట్టుకోవడంలో క్లూస్ టీం పాత్ర ఎంతో కీలకమన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. ఆధారాలు ఉన్నప్పుడే నిందితులకు కోర్టులో శిక్షలు పడతాయన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో క్లూస్ టీంల సంఖ్య పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం హైదరాబాద్ సిటీలో ఒకటే క్లూస్ టీం ఉండేది. ప్రతి పోలీస్ స్టేషన్లో దాదాపు ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 400 to 500 కేసులు రిజిస్టర్ అవుతాయి. దీంట్లో ఒక్క క్లూస్ టీంతోని అవి అన్ని నేరాలు ఇక్కడ జరిగినాయి ఆ స్థలాల్ని కవర్ చేయడానికి ఇట్ వాజ్ ఇంపాసిబుల్. ఇన్వెస్టిగేషన్స్లో బేసిక్గా మనము విట్నెసెస్ మీద ఆధారపడి ఉండేది. విట్నెసెస్ ట్రయల్లో హాస్టైల్ అయితే ఎంత చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కూడా ఆ కేసులో కన్విక్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు ప్రతి సబ్ డివిజన్లో క్లూస్ టీం ఉంటే ఎంత మంచిగా ఉంటుంది అని మేము ఆలోచిస్తున్నాము. దీంతో వీ థింక్ దట్ క్రైమ్ విల్ కమ్ డౌన్ as well as our conviction rate will also improve. త్వరలోనే ఇటువంటి క్లూస్ టీమ్స్ మేము మొత్తం రాష్ట్రంలో ఏరియాస్లో కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. హైదరాబాద్ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో వరుస చోరీలకు చెక్ పెట్టేందుకు కొత్త క్లూస్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ సిటీలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి కావలసినటువంటి మరొక సదుపాయము తెలంగాణ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో మన గౌరవ డీజీపీ గారు డివిజనల్ లెవెల్ క్లూస్ టీమ్స్ని ప్రారంభిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మన ఇండియన్ పోలీస్ వ్యవస్థ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ పెంచాలి అంటే క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండాలి. దాంతో పాటుగా మనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరిగి నిజ నిర్ధారణ చేయడము తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్ని పోలీస్ స్టేషన్స్లో జరిగిన క్రైమ్స్ అన్ని సీన్స్కి విజిట్ చేయడము ఒక క్లూస్ టీమ్ ద్వారా అది వీలు పడడం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి అవసరమైనటువంటి రీత్యా ప్రతి డివిజన్కు కూడా ఒక క్రైమ్స్ సీన్ ప్రాసెసింగ్ యూనిట్ క్లూస్ టీమ్ని మనం పెట్టినట్లయితే ఆ రోజు జరిగినటువంటి ప్రతి క్రైమ్ సీన్ కూడా ఎవిడెన్స్ని, సైంటిఫిక్ ఎవిడెన్స్ని ప్రాసెస్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అసిస్ట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. క్లూస్ టీంలను బలోపేతం చేయడం వల్ల ఎక్కడ నేరం జరిగినా వెంటనే రంగంలోకి దిగి నేరస్తులను పట్టుకుంటామన్నారు పోలీస్ బాసులు.